నమస్తే అన్న. నమస్తే మేడం. మీ పేరు? కృష్ణ మేడం. ఓకే, ఏ ఊర్లో ఉంటారు? ఈరడపల్లి మేడం అది. ఓకే, పొలం ఉందా అన్న మీకు? 20 గుంటలు ఉంది మేడం. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులు పడ్డాయా మరి అకౌంట్లో? పడ్డాయి మేడం. ఎంత పడ్డాయి అంటారు? అదే మనకి 20 గుంటలకు పడ్డది మేడం. ఓకే, అంటే ఏ పంట వేద్దాం అనుకుంటున్నారు ఈసారి? ఇక సన్న చేద్దాం అనుకుంటున్నాం మేడం. అది ఓకే, అంటే సీజన్ ముందే డబ్బులు అనేది పడ్డాయి అకౌంట్లలో, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే మంచిగా ఉంది మేడం. మరి రేవంత్ రెడ్డి సార్ మంచిగా చేస్తుండు. మనకు మన ఇల్లు లేకుండా కూడా ఇల్లు ఇస్తుండు. అంటే మీకు శాంక్షన్ అయిందా ఇంద్రమ్మ? అవును మేడం. అంటే ఇదే ఇల్లు మేడం. స్టార్ట్ చేసేసారు అయితే? స్టార్ట్ చేసినాం మేడం. మాకు ఇల్లే లేకుండే, అసలు పూర్పు ఎక్కుండే. దానివల్ల మనకు జర రేవంత్ రెడ్డి సార్ వల్ల మాకు ఓకే అయిపోయింది మేడం. అంటే ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? మాకైతే మంచిగా ఉంది మేడం. మాకైతే కన్ఫర్మ్ మంచిగా చేస్తుంది సారు. మాకు ఆయన ధన్యవాదాలు. మాకు ఎప్పటికీ మా ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాం మేడం. సన్న బియ్యం గిట్ట వస్తున్నాయి మేడం. వండుకుంటున్నాం మేడం. అవే తింటున్నాం మేడం. ఓకే, ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుంది మేడం. ఓకే, ముందు ఎంత డబ్బులు వస్తుండే? ఏంది మేడం ఫ్రీ కరెంట్కా? ఇది జీరో బిల్లు కట్టినాం. ముందు ఎన్ని యూనిట్లు డబ్బులు వస్తుంది? ఇప్పుడు 200 యూనిట్లకు ఫ్రీ వస్తుంది మేడం. 200 దాటితే డబ్బులు కట్టవలసి వస్తుంది మేడం. ఓకే, ఇప్పుడైతే ఫ్రీ ఉంది మేడం. ఓకే, మహిళలకి ఫ్రీ బస్? అవును మేడం. మహిళల గిట్ట ఫ్రీ చేసిండు. అవును మేడం. అంటే మంచిగా ఉంది అయితే? మంచిగా ఉంది మేడం. ముఖ్యమంత్రిగా మళ్ళీ రేవంత్ రెడ్డి కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాం మేడం. ఓకే, థ్యాంక్స్ అన్న.